ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు రైతులు, మహిళలను మోసం చేసిందన్నారు. రాజక్కపేట గ్రామంలో ఎల్లమ్మ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. తాగునీరు, సాగునీరు కావాలంటే కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. ఖచ్చితంగా గెలుపు బాధే, ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తిగా విశ్వాసం ఉన్నది. గతంలో నా ఎలక్షన్లో కూడా మరి ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేసుకున్నాం ఎన్నికల ప్రచారం. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది గత కొన్ని సంవత్సరాల నుంచి. మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయం, తెలంగాణలో మరి ఇప్పుడున్న ప్రభుత్వము వచ్చిన తర్వాత మరి ప్రజలు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు, రైతులు ఎంత ఇబ్బందులు అవుతున్నారు. మరి 4 మాసాలనే మరి వారి ప్రభుత్వం పూర్తిగా మరి విఫలమైంది. ఖచ్చితంగా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కావచ్చు, వచ్చే ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ కేసీఆర్ గారే మరి అత్యధికంగా మెజార్టీతో గెలిచి మరి కేసీఆర్ ఆధీనంలోకే మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నేత కేసీఆర్, మరి ఆ నేత చేతుల్లో పెడితే బాగుంటుందని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వాసంగా ఉన్నారు. ఈరోజు మొన్న చేసిన పొరపాటు మళ్ళీ జరగకూడదని చెప్పి ఈరోజు మా నేత కేసీఆర్ గారు మరి వారే సరియైన నాయకుడు. తెలంగాణకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, సాగునీరు రావాలన్నా, తాగునీరు రావాలన్నా మరి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మళ్ళీ మామే అధికారంకి వస్తామని చెప్పి పూర్తిగా విశ్వాసం ఉన్నది. మరి మల్లన్న దేవుని దయ వల్ల ఖచ్చితంగా మరి ఈరోజు వెంకట్రామిరెడ్డి గారు మరి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మేరతో గెలవబోతున్నాడు.